ఓకేనా? క్రీస్తునందు చేరి వచ్చిన సంఘమంతటికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను జాగ్రత్తగా వినాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముందుగా ప్రకటించిన విధంగా ఈరోజు ప్రసంగ అంశము నిజమైన దేవుని సంఘము ఏది, నిజమైన దేవుని సంఘము ఏది అనేటువంటి మంచి సందేశాన్ని వినబోతున్నారు కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. నిజమైన దేవుని సంఘం ఏది అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నిజమైన దేవుని సంఘము అంటే దేవుని సంఘము కానివి కూడా ఉన్నాయి అనేది మీకు అర్థం కావాలి. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నిజమైన దేవుని సంఘం ఏది అనేది ఆలోచించడం లేదు. అసలు మనం వెళ్ళేటువంటి సంఘాలు దేవుని సంఘమేనా, ఆ సంఘముతో దేవునికి సంబంధం ఉందా లేదా అనేది ఆలోచించడం లే. ఎలా ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఏదో దగ్గరగా సంఘం ఉంది అని ఆ సంఘానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి ఆ సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరికొంతమంది ఎలా ఉన్నారంటే చనిపోయిన తర్వాత ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి కొన్ని శ్మశాన స్థలాలు ఉంటాయి, సమాధులకు సంబంధించిన స్థలాలు ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క సమాధులలో మాకు స్థలాలను కేటాయిస్తారు. అంటే మేము చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాలంటే ఆ యొక్క సంఘానికి వెళితే ఆ సంఘానికి సంబంధించినటువంటి స్థలాలు ఉంటాయి, ఆ స్థలాలలో మాకు చోటిస్తారు. అందుకని అలా సంఘానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా సంఘాలకు స్థలాలు ఉన్నాయి, సమాధుల స్థలాలు. ఆ సంఘానికి ఎవరైతే వెళతారో వాళ్లకు మాత్రమే సమాధుల్లో స్థలాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఇవ్వరు. అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాలి, ఈ స్థలం అంతా ఎత్తుకులాడుకోవాలి కదా అని సమాధులలో స్థలాలు ఇస్తారని ఆ యొక్క సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మరికొంతమంది ఎలా ఉన్నారంటే వారి యొక్క కుటుంబంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతాయి, చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలకు పాస్టర్ గారు రావాలి కదా, ఆయన రావాలి అంటే ఆయన వచ్చి పెళ్లి చేయాలి అన్నా సమాధి కార్యక్రమాలు చేయాలన్నా ఆ సంఘానికి మనం వెళితే ఆయన వస్తాడు, మనం వెళ్ళకపోతే ఆయన రాడు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలు మనకు జరగాలి అంటే మనము ఆ సంఘానికి వెళ్ళాలి అని అలాంటి ఆలోచనతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారన్నప్పుడు మా నాన్న ముత్తతాతలు మా పూర్వీకులందరూ కూడా ఆ సంఘానికి వెళుతున్నారు, ఈరోజు నేను ఆ సంఘాన్ని మానుకొని ఎలా రావాలి అంటే మా పూర్వీకులందరూ కూడా సంఘానికి వెళుతూ ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాలి కదా అని అలా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. దానిని ఏమంటారంటే తల్లి సంఘము అంటారు. ఇది తల్లి సంఘం అండి, ఈ సంఘాన్ని వదిలిపెట్టి మేము ఎలా రావాలి? మా పూర్వీకులందరూ కూడా ఇక్కడికే వెళుతున్నారు కదా, మా నాన్న ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, మా నాన్న సమాధి కార్యక్రమాలు ఈ సంఘంలోనే చేశారు, నా పెళ్ళి ఇక్కడే చేశారు, అలాంటప్పుడు ఈ సంఘాన్ని వదిలిపెట్టి నేను ఎలా రావాలి అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే రోగాలు పోతాయని, సమస్యలు తీరుతాయని ఎక్కడైతే ప్రకటన చేస్తారో ఆ సంఘానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటి అన్నప్పుడు మనము వెళ్ళేటువంటి సంఘము నిజమైన దేవుని సంఘమేనా, మనం వెళ్ళేటువంటి ఆ సంఘము దేవునితో సంబంధం కలిగి ఉందా అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించాలి. ఈనాడు ఆలోచించడం లేదు. ఈనాడు ఎలా ఉన్నారన్నప్పుడు వారి యొక్క ఆలోచనల ప్రకారము మా పూర్వీకులు వెళ్ళారు కాబట్టి మేము వెళుతున్నామని, మా పెళ్లి కార్యక్రమానికి వచ్చారు మేము వెళుతున్నామని, సమాధుల్లో స్థలాలు ఇస్తారని వెళుతున్నారు.
ఈ విధంగా ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఆ సంఘము దేవునికి సంబంధం కలిగి ఉందా, ఆ సంఘము నిజమైన దేవుని సంఘమేనా అనేది ఆలోచించడం లేదు. కానీ తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన విషయం ఏంటి అన్నప్పుడు, నిజమైన దేవుని సంఘం ఏది, ఆ సంఘము దేవునితో సంబంధం కలిగి ఉందా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే నష్టం జరిగేది నీకే. నువ్వు నష్టం జరిగేది నీకే జరుగుతుంది. కాబట్టి నువ్వు భూమి మీద బ్రతికి ఉండగా చనిపోక ముందే దేవుని సంఘము ఏది అనేది తెలుసుకోవాలి. ఆ సంఘము దేవునితో సంబంధం కలిగి ఉందో లేదో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే నీకే లాభము, తెలుసుకోకపోతే నీకే నష్టం. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎవరు ఎలా ఉన్నప్పటికీ కనీసం కొంతమందికైనా వినిపించాలి, తెలియజేయాలని ఒక ఆలోచనతో బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలన చేస్తే అసలు దేవుని సంఘం ఏది అనేది అర్థమవుతుంది కదా. కాబట్టి బైబిల్ దగ్గరికి రావాలి మనము. అసలు దేవుని సంఘం ఏది అని మనకు తెలియాలంటే ఎవరో చెప్పిన మాటలు వినవలసిన అవసరం లేదు. బైబిల్ దగ్గరికి వస్తే తేలిపోతుంది అంతే. బైబిల్ దగ్గరికి ఎవరినైనా తీసుకొని వచ్చి వారి యొక్క బోధల గురించి మనం పరిశీలన చేస్తే అది దేవుని సంఘం అవునా కాదా అనేది మనకు అర్థమవుతుంది. ఈనాడు సంఘాలను నడిపించేటువంటి సేవకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ప్రకటించేటువంటి మాటల గురించి ఏం చెబుతారన్నప్పుడు, మేము చెప్పేది బైబిలే కదా, మేము చెప్పేది బైబిలే చెబుతున్నాము అంటే మేము చెప్పేది సత్యమే కదా అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. అంటే ఎవరు ఏ సంఘాన్ని నడిపించినప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి మాటల గురించి, వాళ్ళ గురించి ఏమి చెబుతారన్నప్పుడు, మేము చెప్పేది బైబిలే, మేము చెప్పేది నిజము, మాదే నిజమైన దేవుని సంఘము అనే చెబుతారు. ఎవరిని అడిగినా కానీ, ఎవరి గురించి ఏమైనా అడిగితే నువ్వు మంచివాడివి అంటే నేను మంచివాడినని చెప్తాను, కానీ చెడ్డవాడినని చెప్పడు కదా ఎవరైనా కానీ. ఎవరు చెప్పరు. వాడు చెడ్డవాడు అయినప్పటికీ నేను చాలా మంచివాడినండి అంటాడు. అలాగే సంఘాన్ని నడిపించే ఏ సేవకుని గురించి ఆలోచించినా, నేను చెప్పేది నిజమండి, సత్యమండి, బైబిలే చెబుతానండి, మాదే దేవుని సంఘం అండి అని చెప్తారు. కానీ ఏది దేవుని సంఘం అనేది తెలియాలన్నప్పుడు బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి వస్తే అర్థమవుతుంది. బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అన్నప్పుడు, బైబిల్లో లేని మాటలు కలిపి చెప్పినా, బైబిల్లో ఉన్న మాటలను తీసివేసి ప్రకటించిన వాళ్ళందరూ ఎవరు అన్నప్పుడు దేవునికి విరోధులు. వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు. అంటే దేవుణ్ణి దూషించే వారిగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఎవరేనన్నప్పుడు బైబిల్లో లేని మాటలు చెప్పిన వారిని, బైబిల్లో ఉన్నటువంటి మాటలను తీసివేసి కల్పిత కథలు చెప్పిన వారిని. చూడండి ఆ మాటను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏదనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఇక్కడ ఏం రాయబడిందమ్మా? బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది బైబిల్లో రాయబడినటువంటి మాట. ఇక్కడ ఏమి రాయబడింది అన్నప్పుడు, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఉందా? 18వ వచనంలో, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అన్నాడు. అంటే ఈ బైబిల్లో లేని మాటలను ఎవరైనా కల్పించి చెబితే వానికి ఏమొస్తాయంట? తెగుళ్ళు వస్తాయంట. అంటే దేవుని తెగుళ్ళు వస్తాయన్నప్పుడు వాడు చేసేటప్పుడు మంచి పనేనా, మంచి పని కాదనే ఆలోచించండి. అంటే దేవుడు తెగుళ్ళను రప్పిస్తాడన్నప్పుడు అతడు చేసేటువంటి పని ఏంటి? దేవునికి విరుద్ధము. అవునా? అలానే కదా. అంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలకు దేనిని కూడా కలిపి చెప్పకూడదు.
అలా చెప్పిన వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు, తెగుళ్ళు వారి మీదకి రావడం జరుగుతుంది. ఇంకా 19వ వచనం, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎవడైనాను ఏదైనా తీసివేసిన ఎడల అంటే దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో రాయబడిన ఏ మాటలైనా కానీ తీసివేసిన ఎడల అంటే బైబిల్లో రాయబడిన మాటలను తీసేసి సొంత మాటలను చెప్పుకుంటూ వెళితే వాళ్ళందరూ ఎవరు అంట? దేవునికి విరోధులు. అంటే బైబిల్లో రాయబడిన మాటలను తీసివేసి చెప్పినా, బైబిల్లో లేని మాటలను కలిపి చెప్పినా వాళ్ళందరూ ఎవరు అంట అంటే దేవునికి విరోధులు. అతనికి ఎంత పెద్ద సంఘం ఉన్నప్పటికీ, అతనికి ఎంత హోదా ఉన్నప్పటికీ బైబిల్లో లేని మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా కానీ, బైబిల్లో ఉన్నది తీసివేసి ఎవరు చెప్పినా కానీ వాళ్ళందరూ ఎవరు అన్నప్పుడు దేవునికి విరోధులు. అలా బైబిల్లో లేని మాటలను ప్రకటించే ఏ సంఘమైనా, ఉన్నది తీసివేసి ప్రకటించే ఏ సంఘమైనా అది దేవుని సంఘం కాదు. బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే ఏది నిజమైన దేవుని సంఘము అనేది. అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు ప్రకటిస్తారో, ఎక్కడ ప్రకటించబడుతుందో అది మాత్రమే దేవుని సంఘం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే దాదాపుగా 3000కు పైగా సంఘాలు ఉన్నాయి. ఈ 3000కు పైగా ఉన్న ఈ సంఘాలన్నీ కూడా గుర్తింపు పొందిన సంఘాలు. గుర్తింపు లేని సంఘాలు చాలా ఉన్నాయి. వీధికి ఒక సంఘం ఉంది, ఒక గ్రామానికి 2-3 సంఘాలు ఉన్నాయి. ఇవి గుర్తింపు లేని సంఘాలు. గుర్తింపు పొందినవి 3000కు పైగా ఉన్నాయి. అంటే ఇన్ని 3000కు పైగా సంఘాలు ఉంటే ఈ సంఘాలన్నిటికీ కూడా ప్రామాణిక గ్రంథం బైబిల్ అయినప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ప్రకటించే బోధ ఒకటిగానే ఉండాలి కదా. కానీ ఒకటిగానే లేదు. ఎందుకు లేదు? సంఘాలు ఎన్ని వేరైనప్పటికీ, ప్రాంతాలను బట్టి, భాషలను బట్టి వేరుగా ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా బోధ మాత్రం ఒకటిగానే ఉండాలి కదా. అంటే ఒకటిగా లేదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బోధ ఉంది. ఏంటయ్యా మీ సంఘములు ఇలా ప్రకటిస్తున్నారు, వాళ్ళ సంఘములు ఇలా ప్రకటిస్తున్నారంటే దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, ఇలా ప్రకటించమన్నాడు అనేటువంటి మాటలు ఈనాడు సేవకులు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అన్నప్పుడు 1వ తరగతి పిల్లవాడికి ఏ స్కూల్లో ఏ పుస్తకం ఉంటుందో అదే పుస్తకాలు రాష్ట్రమంతా కూడా అవే పుస్తకాలు ఉంటాయి. అవునా? స్కూల్కి ఒక పుస్తకం ఉంటుందా? గ్రామానికి ఒక పుస్తకం ఉంటుందా? ఉండదే. 10వ తరగతి పిల్లవాడు ఏ సబ్జెక్టులన్నీ చదవగలుగుతాడో, రాయగలుగుతాడో ఆ సబ్జెక్ట్ అంతా కూడా రాష్ట్రమంతా ఉంటుంది. అవును, అంతే కదా. అంతే. 5వ తరగతి పిల్లవాడు చదివిన పుస్తకాలు 5వ తరగతికి ఏ స్కూలుకు వెళ్ళినా అవే పాఠాలు ఉంటాయి. ఈ లోకంలో ఇలా ఉన్నప్పుడు దేవుని గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తున్నామని సంఘాల పేరిట విడిపోయి, ప్రాంతాల పేరిట విడిపోతూ ఉన్నప్పటికీ బోధ మాత్రం ఒకటిగా ఎందుకు లేదు అన్నప్పుడు ఇవన్నీ కూడా దేవునికి అనుసంధానంగా ఉన్నటువంటి సంఘాలు కాదు. వారి ఆలోచనల ప్రకారం, వారి బ్రతుకు తెరువు కోసం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు అవి దేవుని సంఘం అని వాళ్ళు చెప్పుకుంటూ బైబిల్ను చూపిస్తూ వారి జీవనాధారం కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఈనాడు సంఘ సేవకులు చాలామంది చేస్తూ ఉన్నారు. వీళ్ళ మాటలు చాలామంది కూడా మోసపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తప్పనిసరిగా ఆలోచించాలి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం వెళ్ళేటువంటి సంఘం దేవుని సంఘమేనా అని తెలుసుకోవాలి. దేవుని సంఘం అవునో కాదో, ఏది దేవుని సంఘమో అనేది మనకు తెలియాలన్నప్పుడు బైబిల్ దగ్గరకు తీసుకొని వస్తే ఆ బోధలను మనం విన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి బోధలు బైబిల్ సమర్థించగలిగితే, బైబిల్లో ఉన్నటువంటి బోధ వాళ్ళు చేస్తూ ఉన్నట్టయితే అది దేవుని సంఘము అనేటువంటి ఒక నిర్ధారణకు మనం రావాలి.
వచ్చి ఆ సంఘంతోనే మనము అంటుకట్టబడి ఉండాలి. ఈనాడు నిజమైన దేవుని సంఘం ఏదో మనకు తెలియాలన్నప్పుడు ఈనాడు సమాజంలో జరుగుతున్న బోధల గురించి ఒకసారి ఆలోచన చేసి బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో కూడా ఆలోచన చేద్దాం. అలా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈనాడు సంఘాలలో చాలామంది ఈనాడు 3,000కు పైగా ఉన్న సంఘాల గురించి మనం ఆలోచిస్తే ఏ సంఘములో కూడా మనం ఆలోచించినప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనది ఏది అన్నప్పుడు మేము స్వస్థతలు చేస్తాము అని చెప్తారు. మేము స్వస్థతలు చేస్తాము. మీకు ఎలాంటి రోగం ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, మరణాపాయ స్థితిలో మీరు ఉన్నప్పటికీ మా దగ్గరికి రండి, మేము ప్రార్థన చేస్తాము. మేము ప్రార్థన చేసి మీకు స్వస్థత కలుగుతుంది, మీకు బాగవుతుంది అని ఈనాడు చాలామంది బోధకులు టీవీ ఛానల్స్లో కూటములు పెట్టినప్పుడు ఆ యొక్క పాంప్లెట్ల పైన స్వస్థత వరములు కలిగిన భక్తుడు అని రాయటం జరుగుతూ ఉంది. ఈ స్వస్థతల గురించి ఎప్పుడైతే చెబుతారో అక్కడికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకన్నప్పుడు వీళ్ళకి ఏదో ఒక రోగం ఉంటుంది, ఆ రోగం స్వస్థత కలుగుతుంది, బాగవుతానే ఒక ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నిజంగా ఎవరికైనా కానీ, ప్రపంచవ్యాప్తంగా ఏ బోధకునికైనా కానీ స్వస్థత వరం అనేది ఉందా? ఇది ఈనాడు చాలామంది బోధకులు మేము స్వస్థత చేస్తాము, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా, అలా చెప్పేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. అయితే నిజంగా స్వస్థత వరాలు ఉన్నాయా? ఏ బోధకుడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా స్వస్థత చేయగలడా? అది ఆలోచించాలి. ఆ బోధకుడు చెప్పాడు, మేము విన్నాము అనేటువంటి నిర్ధారణకు రాకూడదు. వాళ్ళ కొంతమంది ఏజెంట్లు ఉంటారు. అయ్యగారు ఎలా చెబితే అలా చెప్తారు. అమ్మ నీకు స్వస్థత కలిగినదని సాక్ష్యం చెప్పమంటే ఏమో చెప్తుంది. అమ్మ నాకు క్యాన్సర్ రోగం వచ్చినది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను, అయ్యగారు ప్రార్థన చేశాడు, నాకు స్వస్థత కలిగింది అని చెప్తారు. ఆమె ఆయన మనిషే. ఇవన్నీ నిజాలు కాదు. ఇటువంటి సాక్ష్యాలను విని మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమి చెప్పినప్పటికీ బైబిల్ దగ్గరికి రావాలంతే. బైబిల్ సమర్థిస్తేనే సమర్థించాలి, ఎంత బోధకుడైనా కానీ. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. స్వస్థత వరాలు ఏ బోధకునికైనా ఉన్నాయా? అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పౌలు గారికి తగిలినటువంటి చేతిగుడ్డలు అంటే కర్చీఫ్, అంటే పౌలు గారు దేనినైతే తగులుతాడో ఆ కర్చీఫ్ తీసుకొని వెళ్ళి ఏ రోగికైనా పోయి అలా తగిలిస్తే, టచ్ చేస్తే చాలు, వెంటనే ఏం జరుగుతుందట? స్వస్థత కలుగుతుంది. అంటే పౌలు గారు వెళ్ళవలసిన అవసరత లేదు. పౌలు గారు వెళ్ళి తల మీద చెయ్యి పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత లేనే లేదు. పౌలు గారు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన తగిలినటువంటి చేతిగుడ్డలు, కర్చీఫ్ కానీ ఏదైనా వస్తువులు కానీ అవి తీసుకొని వచ్చి రోగికి అలా తగిలిస్తే చాలు, రోగాలు వదిలిపోతూ ఉన్నాయట. చూడండి, అంటే పౌలుకున్నటువంటి స్వస్థత వరం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే పౌలు గారు వెళ్ళకుండానే, ఆయన ప్రార్థన చెయ్యకుండానే ఆయన తగిలినటువంటి వస్తువులు తీసుకొని వెళ్ళి రోగుల యొద్దకు పెట్టినప్పుడు, తగిలించినప్పుడు, వాళ్ళు తాకే విధంగా చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు పౌలు గారికి ఎంత స్వస్థత వరం ఉందో, పౌలు గారు ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలి. ఈనాడు ఎవరైనా కానీ రోగుల యొద్దకు వెళ్ళకుండా వాళ్లకు తగిలినటువంటి వస్తువులు తీసుకొని వెళ్ళి రోగులకు తగిలించినప్పుడు వాళ్ళ రోగాలు పోతున్నాయా? వాళ్ళ రోగాలు తగ్గుతున్నాయా? తగ్గడంలే. వస్తువులు తగిలించడమే కాదు, వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉపవాసం ఉంది నెత్తి మీద చేయబెట్టి
ఎన్ని రోజులు ప్రార్థన చేసినా రోగాలు తగ్గడంలే. కానీ పౌలు గారు ఆయన తగిలినటువంటి వస్తువులు తీసుకొని వెళ్ళి తగిలిస్తే చాలు వెంటనే స్వస్థత కలుగుతుంది. అంత స్వస్థత కలిగినటువంటి పౌలు గారు తరువాత ఏమి జరిగింది అనేది మనం ఆలోచన చేద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. 4:20. ఏరస్తు కొరింథులో నిలిచిపోయెను, త్రోపీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, త్రోపీము రోగి అయినందున అతడిని మిలేతులో విడిచి వచ్చి తిని అంటున్నాడు. త్రోపీము అనేటువంటి వ్యక్తి పౌలు గారి వెంట తిరిగేటువంటి వ్యక్తి, సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలిసిన వ్యక్తి. ఈ త్రోపీముకు రోగం వచ్చిందట. ఈ త్రోపీము అనేటువంటి వ్యక్తికి రోగం వస్తే ఇప్పుడు పౌలు గారు ఏం చేయాలి? బాగా ఆలోచించాలి. త్రోపీము అనేటువంటి వ్యక్తికి రోగం వచ్చినప్పుడు పౌలు గారు ఏమి చేయాలనో స్వస్థత చేయాలి. అంతే కదా? అంతే కదా? త్రోపీము పౌలు గారికి తెలుసు. ఆ త్రోపీము రోగి అయినప్పుడు ఆ స్వస్థత వరం పౌలు గారికి ఉన్నప్పుడు ఇప్పుడు పౌలు గారు ఏమి చేయాలన్నప్పుడు త్రోపీము గారిని స్వస్థపరచాలి. అవునా? కానీ స్వస్థపరిచాడా? స్వస్థపరచకుండా ఏం చేశాడు? అతడిని మిలేతులో విడిచి వచ్చి తిని. త్రోపీము అనేటువంటి వ్యక్తికి రోగం వచ్చింది, అతన్ని వెంట తీసుకొని వెళ్ళడానికి నాకు కుదరదు కాబట్టి అతడిని మిలేతు అనేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చానని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి మనం రావాల్సిన ప్రశ్న ఏంటి అన్నప్పుడు, స్వస్థత వరము కలిగినటువంటి పౌలు గారు తనకు బాగా తెలిసినటువంటి త్రోపీమును ఎందుకు స్వస్థపరచలేదు అంటే, అప్పటికి పౌలు గారికి స్వస్థత వరం అనేది ఆగిపోయింది. అప్పటికి పౌలు గారికి స్వస్థపరిచేటువంటి శక్తి లేదు. అంతకుముందు పౌలు గారికి స్వస్థత వరం ఉన్నది. ఎలాంటి రోగమైనా స్వస్థపరచగలడు. కానీ త్రోపీము రోగి అయ్యే సమయానికి మాత్రము స్వస్థత వరం పౌలు గారికి ఆగిపోయింది కాబట్టి, ఇంకా స్వస్థపరిచే శక్తి లేదు కాబట్టి అతని విశ్రాంతి తీసుకోమని అక్కడ మిలేతు అనేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టి రావడం జరిగింది. ఇంకొక మాటను చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనము. ఇక్కడ తిమోతికి కడుపుకు సంబంధించిన రోగం వచ్చింది. కడుపుకు సంబంధించిన రోగం వచ్చే సమయానికి పౌలు గారు ఏం చేయాలి? స్వస్థపరచాలి కదా. కానీ స్వస్థపరచలే. నీ కడుపుకు సంబంధించిన రోగం వచ్చింది కాబట్టి ఆ రోగం తగ్గిపోవాలంటే ద్రాక్షరసము కొంచెము తీసుకో అంటే, ఈ ద్రాక్షరసాన్ని ఒక మందులాగా వాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ద్రాక్షరసానికి కూడా కొన్ని రకాల వైద్య గుణాలు ఉన్నాయి. ఆ ద్రాక్షరసం తాగినప్పుడు కడుపులో ఏదన్నా ఒక అనారోగ్యం ఉన్నట్లయితే అంటే ఆ యొక్క రోగం అనేది బాగవుతుంది. అందుకే తిమోతికి పౌలు గారు ఏమి చెప్పాడు అన్నప్పుడు, నీ కడుపుకు వచ్చినటువంటి రోగం తగ్గిపోవాలంటే ద్రాక్షరసాన్ని కొంచెం తీసుకో అన్నాడు. అంటే అంత స్వస్థత వరం ఉన్నటువంటి పౌలు గారు త్రోపీము గారిని ఎందుకు స్వస్థపరచలేదు? తిమోతి గారిని ఎందుకు స్వస్థపరచలేదు? స్వస్థత వరం ఉంటే స్వస్థపరచాలి కదా. ఎందుకు స్వస్థపరచలేదంటే అప్పటికి పౌలు గారికి స్వస్థత వరం ఆగిపోయింది. అందుకే స్వస్థపరచలేదు. అంటే స్వస్థత వరాలన్నీ కూడా మొదటి 100 సంవత్సరాల్లోనే ఆగిపోయాయి. మొదటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క పౌలు గారికి 12 మంది శిష్యులకు మాత్రమే స్వస్థత వరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి కూడా స్వస్థత వరాలు లేవు. ఇది బైబిల్లో రాయబడిన సత్యం. అయితే
ఈనాడు చాలామంది ఎగురుకుంటూ వస్తారు, మేము స్వస్థత వరాలు చేస్తాము అని, మేము స్వస్థతలు చేస్తామని వస్తూ ఉన్నారు, ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరు? బైబిల్లో స్వస్థత వరాలు ఎవరికి కూడా లేవు. ఒకవేళ స్వస్థత కలగాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే, నీ ప్రవర్తన దేవునికి నచ్చితే దేవుడే నీకు స్వస్థత చేస్తాడు తప్ప ఏ బోధకుడికి స్వస్థత వరం లేదు అని బైబిల్లో ఉంటే, ఈనాడు మేము స్వస్థతలు చేస్తామని ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారంటే ఈ బోధ ప్రకటించేటువంటి ఆ సంఘము దేవుని సంఘమేనా? ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో చివరిలో రాయబడింది కదా, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ మాటలు తీసివేసి ప్రకటించినా, లేని మాటలు కల్పించి చెప్పినా వానికి తెగుళ్ళు వస్తాయని, జీవవృక్ష ఫలములు ఆ యొక్క పట్టణంలో పాలు లేదని చెప్పినప్పుడు వాళ్ళందరూ దేవునికి విరోధులైనప్పుడు ఈనాడు స్వస్థత వరాలు చేస్తామని చెప్పుకుంటున్న బోధకులందరూ కూడా, వాళ్ళు నడిపించే సంఘాలన్నీ కూడా దేవుని సంఘాలుగా మనం భావిద్దామా? ఒకవేళ మనం భావించినట్లయితే మనం మోసపోతాం. అంటే బైబిల్లో లేని బోధ చేస్తున్నారు. అంటే అవి ప్రకటించే ఏ సంఘమైనప్పటికీ, ఎంతమంది జనం వెళుతున్నప్పటికీ అది దేవుని సంఘం కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయాలి. అది ఎందుకు ప్రకటిస్తున్నారు? స్వస్థతలు ఉన్నాయంటే ప్రజలను రాబట్టుకోవడానికి. వాళ్ళ దగ్గరికి ప్రజలు రావాలంటే, జనము కనపరావాలంటే అది చెబితే వాళ్ళు వస్తారని ఆ మాటలు చెబుతూ ఉన్నారు. ఆ మాటలు నమ్మి మోసపోతూ ఈనాడు వెళ్ళిపోతూ ఉన్నారు క్రైస్తవులు. అంటే బైబిల్లో లేని బోధ ఎవరు చేసినా ఏ సంఘం అయినప్పటికీ అది దేవుని సంఘం కాదు అనేది ఒక నిర్ధారణకు రావాలి. ఇంకా కొన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు దశమ భాగాల గురించి మాట్లాడతారు. దశమ భాగం ఇవ్వాలని మాట్లాడతారు. దశమ భాగం ఇవ్వకపోతే శాపగ్రస్తులు అని చెప్తారు. ఎప్పుడైతే శాపగ్రస్తులు అని చెబుతారో వెంటనే వీళ్ళు భయపడిపోతారు. అమ్మో, దశమ భాగం దేవునికి ఇవ్వకపోతే మేము శాపగ్రస్తులం అవుతాము, మా పిల్లలు శపించబడతారు, మా కుటుంబం శపించబడుతుందని వీళ్ళొక భయంలో ఏం చేస్తారన్నప్పుడు దశమ భాగాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. అయితే నిజంగా మనం దశమ భాగాలు ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేది బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచించాలి. ఎవరు ఏ విధంగా చెప్పినా ఆ మాటలు నమ్మి మోసపోకూడదు. బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దశమ భాగాలు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని బాగా ఒకసారి ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21. ఇదిగో లేవీలు చేసే సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. లేవీలు చేసేటువంటి సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలీయుల దశమ భాగములన్నింటినీ లేవీలకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయుల గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో 11 గోత్రాల వారికి దేవుడు రాజ్యాలను ఇచ్చాడు, భూములను ఇచ్చాడు, కోటలను ఇచ్చాడు. లేవి గోత్రానికి మాత్రం దేవుడు రాజ్యాలను, భూములను ఇవ్వలేదు. ఈ లేవి గోత్రం వాళ్ళు ఏమి చేయాలన్నప్పుడు దేవుని సేవలో ఉండాలి. దేవుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలు, ఆ యొక్క మందసం గురించి, ఆ యొక్క దేవుని సేవలోనే వాళ్ళు ఉండాలి. లేవి గోత్రం వాళ్ళు. మిగిలిన 11 గోత్రాల వారు ఏమి చేయాలన్నప్పుడు వాళ్ళకు రాజ్యాలు, భూములు ఇచ్చారు కాబట్టి, వాళ్ళ బ్రతుకుదెరుకు వాళ్ళకు ఉంది కాబట్టి ఆ 11 గోత్రాల వాళ్ళు కూడా సంపాదించిన దానిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెడితే, ఈ లేవి గోత్రం వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తినాలి, వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి ఇశ్రాయేలీయులు తెచ్చినటువంటి ఆ దశమ భాగాలు దేవుడు లేవీలకు ఇచ్చాడు. ఇది బైబిల్లో ఇశ్రాయేలీయుల చరిత్ర ఆలోచిస్తే ఇదే అర్థమవుతుంది. అంటే లేవి గోత్రం వాళ్ళు దశమ భాగాలు తీసుకోవాలి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వాళ్ళు ఇవ్వాలి. ఇది బైబిల్లో రాయబడిన నియమ నిబంధనలు. కానీ ఈనాడు బోధకులందరూ కూడా దశమ భాగాలు క్రైస్తవులు ఇవ్వాలనే సమయానికి భయపడిపోయి ఇస్తారు.
అసలు దశమ భాగాలు మనం ఇవ్వాలా లేకుంటే ఇంకెవరైనా ఇవ్వాలా అని ఆలోచించరు. ఎందుకు ఆలోచించరు అన్నప్పుడు వీళ్ళు బైబిల్ చదివితే కదా. వీళ్ళు బైబిల్ చదవరు, ఎవరెవరో చెప్పిన మాటలన్నీ వింటారు. ఎవరెవరు చెప్పిన మాటలన్నీ వింటే నష్టం నీకే జరుగుతుంది. ఈనాడు బోధకులు దశమ భాగాలు ఇవ్వాలని చెబుతూ ఉన్నారు, కానీ ఇశ్రాయేలీలు ఇవ్వాలి. మనం ఎవరము? మనం ఇశ్రాయేలీలమా క్రైస్తవులమా? మనం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళం కదా. అంటే మనందరం కూడా క్రైస్తవులము. ఇశ్రాయేలీలు ఇచ్చేటువంటి దశమ భాగాలు మనం ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. ఇచ్చేటువంటి మనము ఇశ్రాయేలీలము కాదు, తీసుకున్నటువంటి అయ్యగారు లేవి గోత్రానికి సంబంధించిన వాడు కాదు. అంటే ఇచ్చేది ఇశ్రాయేలు కానప్పుడు, తీసుకునేవాడు లేవి గోత్రానికి సంబంధించిన వాడు కానప్పుడు అసలు దశమ భాగాల ప్రస్తావన ఎందుకు? అంటే అది బైబిల్ సమర్థించే బోధ కాదు కదా. బైబిల్ సమర్థించే బోధ కానప్పుడు ఆ బోధను ప్రకటించే ఆ సంఘం ఏ సంఘము? దేవుని సంఘం కాదు. అంటే బైబిల్ ఏది చెబితే అదే నమ్మాలి, అదే పాటించాలి. అయ్యగారు సూటు వేసేసరికి అయ్యగారి పెద్ద బోధకునిగా మనం అనుకోకూడదు. బైబిల్ ఏది చెబితే దానినే పాటించాలి. అంటే ఇశ్రాయేలులు దశమ భాగాలు ఇవ్వాలి, లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు తీసుకోవాలి. ఇచ్చేవాళ్ళు ఇశ్రాయేలులు కాదు, తీసుకునేవారు లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాదు. మన అందరం ఎవరం అన్నప్పుడు క్రైస్తవులము. అయితే క్రైస్తవులుగా మనమేమి ఇవ్వాలి దేవునికి? ఏమి అది చెప్పడంలే. ఎవరో ఇశ్రాయేలు దశమ భాగాలు ఇస్తే మీరు ఇవ్వాలని చెబుతూ ఉన్నారు, కానీ క్రైస్తవులుగా మీరున్నారు, మీరు ఏమి ఇవ్వాలి అని చెప్పడం లేదు. ఒకసారి మనం చూద్దాం, క్రైస్తవులుగా ఏమి ఇవ్వాలో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. 19:16. ఇదిగో ఒకడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి? చాలమ్మా. యేసుక్రీస్తు యొద్దకు ఒకడు వచ్చాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను పరలోకం వెళ్ళాలంటే ఏమి చేయాలి? ఎలాంటి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అని అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతూ, చదవమ్మ తర్వాత, అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. అంటే ఒకడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంటే, ఆజ్ఞలన్నీ కూడా గైకొంటున్నావా? ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తున్నావంటే నెరవేరుస్తున్నాను అన్నాడు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే యేసుక్రీస్తు యొద్దకు ఒకడు వచ్చి ఏమంటున్నాడంటే, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆజ్ఞలన్నీ కూడా పాటించు అన్నాడు. అంటే నేను పాటిస్తున్నాను అన్నాడు. పాటిస్తూ ఉన్నాను అన్నప్పుడు మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడి, నీకు ఒకటి కొదువగా ఉంది, నువ్వు ఏమి చేయాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు. నీ ఆస్తిని అమ్మేసి బీదలకి ఏమన్నాడు అంటే, ఆస్తిని అంత అమ్మి బీదలకి ఇస్తే పరలోకం వస్తుందా, నిత్య జీవం వస్తుందా? ఆలోచించండి. ఈ మాటను చాలామంది అపార్థం చేసుకొని బీద వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. అలా సహాయం చేయడం మంచిదే, కానీ ఇక్కడ బీదలు అని రాయబడింది ఎవరి గురించి అన్నప్పుడు మనం అనుకున్న వాళ్ళ గురించి కాదు. ఆ బీదలు ఎవరో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త చివరిలో ఉంటుంది చూడమ్మా, బీదలకు సువార్త ప్రకటింపబడును ఉంటుంది చూడండి. అదే వచనంలో
బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. అంటే బీదలకు ఏం ప్రకటించబడుతుందట? సువార్త ప్రకటించబడుతుంది. అంటే సువార్త అంటే వాక్యము. అంటే వాక్యము ప్రకటించబడుతుంది బీదలకు అన్నప్పుడు ఎవరు బీదవాళ్ళు? ధనము లేని వాళ్ళు బీదవాళ్ళ, బట్టలు లేని వాళ్ళు బీదవాళ్ళ, ఇల్లు లేని వాళ్ళు బీదవాళ్ళ? వాక్యం ఎవరికైతే లేదో, వాక్యం ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ బీదవాళ్ళు. ఇప్పుడు నిత్య జీవం నేను పోవాలంటే ఏ మంచి కార్యం చేయాలి అని అడిగినటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇవ్వు అన్నాడు. అంటే నీ ఆస్తిని అమ్మేసి నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని వెళ్ళి వాక్యము లేని బీద వాళ్ళకి ఇవ్వండి. అంటే వాక్యం లేని బీద వాళ్ళకంటే అంటే వాళ్ళ డబ్బును పంచమనే కాదు, నువ్వు సంపాదించినటువంటి నీ ఆస్తి నమ్మతో నీకు వచ్చిన ఆధనముతో సంపాదించిన ఆ ధనమును తీసుకొని వెళ్ళి వాక్యము లేనటువంటి వాళ్లకు ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్కు నీ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళకు వాక్యాన్ని వినిపించు. మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్స్లో నీ యొక్క డబ్బును ఖర్చు పెట్టు. సంఘానికి సంబంధించిన వస్తువులకు అవసరమైతే నువ్వు సంపాదించిన దానిలో ఇచ్చేయి. అంటే నువ్వు సంపాదించిన ధనము ఏదైనా కానీ దేవుని సేవలు ఉపయోగపడాలి. అంటే మీటింగ్స్ చేస్తున్నారనుకో, ఆ యొక్క మీటింగ్స్లో నీ వంతు సహకారం నీకు తోచిన కారికి, అది 50 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, లేదు 1000 రూపాయలు ఇస్తావా, నీ స్తోమత కొద్దీ నువ్వు ఇచ్చేసేయి. ఎప్పుడు బీదలకు సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉంటారు కదా, అది సువార్త కార్యక్రమం కానివ్వండి, ఏదైనా బహిరంగ సభ కానివ్వండి, లేకపోతే ఇలాగ బైబిల్ రీసెర్చ్ సెంటర్ జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో వస్తువులు అవసరాలు ఉంటాయి. ఆ యొక్క అవసరాలలో నీ వంతు కూడా భాగం ఉండాలి. అలా ఇచ్చేసేయి. అంతేగాని దశమ భాగాల రూపంలో నువ్వు ఇచ్చావనుకో, అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? అయ్యగారి డ్రెస్ కోటుకు, అయ్యగారి బూట్లకు, అయ్యగారి యొక్క మిస్సెస్ యొక్క ఆ యొక్క ఖరీదైన చీరలకు, అయ్యగారి కుమార్తెలకు, కుమారులకు, చదువులకు, వాటికి ఖర్చు అయిపోతాయి. బాగా ఆలోచించాలి. ఈనాడు సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళేమో 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర కట్టుకొని వెళితే అయ్యగారు 15,000, 20,000 రూపాయల సూటేసి నిలబడతాడు ఆడ. ఎవరిదా డబ్బు? మీదే. దశమ భాగాల రూపంలో మీరిస్తే ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ వెనకాల ఆస్తులను జమ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈనాడు క్రైస్తవులు ఏమి ఇవ్వాలన్నప్పుడు నీ ఆస్తినంతా అమ్మేసి ఇవ్వాలి. అంటే నీ ఆస్తి అంతా అమ్మి ఇవ్వమని కాదు, అవసరమైతే దేవుని కార్యక్రమాలకు, దేవుని మీటింగ్స్కు, దేవుని యొక్క మీటింగ్స్లో అవసరమైన వస్తువులకు, సంఘంలో ఉన్నటువంటి వస్తువులకు అవసరమైతే నీ ఆస్తిని అంతా అమ్మేసి ఇచ్చేటువంటి మనసు నీకు ఉండాలి. అంటే అన్ని అమ్మేసి ఇవ్వమని కాదు, నీకు అటువంటి మనసు నీకు కలిగి ఉండాలి. ఈనాడు చాలామంది సేవ చేస్తూ ఉన్నప్పుడు మాకున్నటువంటి దానిలో అంతకు మించే మేము ఖర్చు పెట్టగలుగుతూ ఉన్నాము. ఎందుకన్నప్పుడు దేవుని సేవలో వాడబడాలి. మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా దేవుని సేవలో వాడబడుతుంది. ఆ వాడబడిన ప్రతి రూపాయి కూడా పరలోకంలో జమగా మారుతుంది. అంటే క్రైస్తవులు ఏమి ఇవ్వాలన్నప్పుడు నీకు కలిగినదంతా తీసుకొచ్చి ఇవ్వాలి. మొత్తం ఇచ్చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే మొత్తము ఇచ్చేయమనడం మంచిదా, లేదా దశమ భాగం మాత్రమే ఇవ్వమని చెప్పడం మంచిదా? అంటే నువ్వు సంపాదించిన దానిలో కొంత ఇవ్వమని చెప్పడం కొంతవరకు బాగుంటుంది. మొత్తం ఇచ్చేయమంటే ఆలోచించండి. అంటే మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అనుకో, ఒకేసారి 10,000 అడిగారు అనుకో, 20,000 అడిగారు అనుకో, అప్పుడు బాధ కలుగుతుంది. ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈనాడు బోధకులందరూ కూడా ఎలా మాట్లాడుతున్నప్పుడు దశమ భాగాలు ఇవ్వాలని చెప్తారు. ఒకవేళ దశమ భాగాలు ఇవ్వద్దు అని చెప్పారు అనుకో, మీరేం చేస్తారు? ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకో, అప్పుడు 5,000, 10,000 సాయం చేస్తారు. ఏదైనా సంఘంలో ఉన్న వస్తువులకు అవసరమైంది అనుకో, ఒక 500, 1000 సాయం చేస్తారు. అంతేనా? నెల ఇవ్వరు కదా. అంటే వస్తువులకు మీరు ఇస్తారు, మీటింగ్స్కు మీరు ఇస్తారు. అదే దశమ భాగాలు ఇవ్వాలంటే 1వ తారీఖు రాగానే, 2వ తారీఖు రాగానే టక్క 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 ఎంచి అయ్యగారి చేతులు పెడతారు.
అంటే దశమ భాగాలు ఇవ్వాలని చెప్పారనుకో, నెల నెల డబ్బులు అయ్యగారికి, నెల నెల డబ్బులు వస్తాయి. దశమ భాగాలు వద్దని చెప్తే ఎప్పుడో మీటింగ్స్ ఉన్నప్పుడే ఇస్తారు, ఏదో సంఘంలో ఉన్న వస్తువులు అవసరమైతేనే ఇస్తారు. కానీ దశమ భాగాలు ఇవ్వాలంటే నెల నెల ఇస్తారు. నెల నెల ఇచ్చే సమయానికి అయ్యగారి అవసరాలన్నీ తీరుతాయి. అంతే కదా. అంటే ఇశ్రాయేలులు దశమ భాగాలు ఇవ్వాలని ఉంటే ఈనాడు క్రైస్తవుల దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు దశమ భాగాలు ఇవ్వాలని చెబుతున్నావంటే ఇది బైబిల్కు విరుద్ధం కాదా? అంటే ఇలా ప్రకటించేటువంటి ఆ సంఘము దేవుని సంఘమా? కానే కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్తారు. ఆశీర్వాదాలు అంటే ఏంటి? పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి, మీ కుటుంబాలందరూ సంతోషాలతో ఉంటారు, మీరు వర్ధిల్ల చేయబడతారు, మీరు చేసేటువంటి పనుల అభివృద్ధి ఉంటుంది, మీరు వ్యవసాయం చేసే మీ పంట బాగా పండుతుందని ఇలా చెప్పేసరికి అందరూ గుత్తి పోయి ఇసుక తెచ్చుకొని చల్లుకుంటూ ఉన్నారు. చల్లుకున్నారా? మా ఊళ్ళో చాలామంది చల్లారు. గుత్తిపోయి ఇసుక తీసుకొని వచ్చి చల్లితే ఇక్కడ పంటలు బాగా పండుతాయంట. ఏంటిది అంటే ఆశీర్వాదాలు వస్తాయని చెబితే అక్కడికి వెళ్ళిపోతారా? ఒకవేళ పిల్లలు పుట్టడమే ఆశీర్వాదం అయితే, ఉద్యోగాలు రావడం ఆశీర్వాదం అయితే, ఆస్తిని బాగా సంపాదించడం ఆశీర్వాదం అయితే, చేసేటువంటి వ్యాపారంలో వ్యవసాయంలో అభివృద్ధి చెందడం ఆశీర్వాదం అయితే, ఈనాడు సంఘానికి యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళకు కూడా పిల్లలు పుడుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళకు కూడా వ్యవసాయం బాగా పడుతూ ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే వాళ్ళని ఎవరు ఆశీర్వదించారు? బాగా ఆలోచించండి. అంటే సంఘానికి వస్తేనే యేసుక్రీస్తుని నమ్మితే నీకు ఆశీర్వాదాలు వస్తాయని ఇలా చెప్పినప్పుడు వాళ్ళందరిని ఎవరు ఆశీర్వదించారు? అంటే ఆశీర్వాదం అంటే పిల్లలు పుట్టడం ఆశీర్వాదమా? పంటలు బాగా పండడం ఆశీర్వాదమా? అసలు ఆశీర్వాదం గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది అనేది అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే పిల్లలు పుట్టడం కాదు, డబ్బు సంపాదించడం కాదు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం ఆశీర్వాదం అంటే ఏందో. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చాలమ్మా, ఇక్కడ యేసుక్రీస్తుని కన్నటువంటి మరియమ్మ గురించి రాయబడిన మాట ఏంటి అంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అంటే మరియమ్మ దేవుని చేత ఆశీర్వదించబడింది. అవునా? అలానే బైబిల్లో ఉందా? అలానే ఉంది. అయితే దేవుని చేత ఆశీర్వదించబడిన మరియమ్మకు ఏమైనా కానీ ఆస్తులు సంపాదించిందా? సంపాదించలే. ఏమైనా కానీ సుఖ సంతోషాలు అనుభవించిందా? అనుభవించలే. అంటే ఈనాడు బోధకులు చెప్పేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరియమ్మ గారికి లేవు. ఉన్నాయా? లేవు. ధనము లేదు, మంచి విలాసవంతమైన జీవితం లేదు, సుఖంగా జీవించేటువంటి జీవితం లేదు. ఎప్పుడు చూసినా కానీ కన్నీళ్ళు, కష్టాలు, బాధలు. అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన మరియమ్మ గారికి ఈనాడు బోధకులు చెప్పేటువంటి ఈ ఆశీర్వాదాలు రానప్పుడు అంటే ఆశీర్వాదాన్ని ఎలా లెక్కేసుకోవాలి? ఆశీర్వాదం అంటే ఏదని ఎలా తీసుకోవాలి? ఆలోచించండి. అంటే ఆశీర్వాదం అంటే పిల్లలు పుట్టడం కాదు, ధనం సంపాదించడం కాదు. ఆశీర్వాదం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు పరలోకం వస్తుంది. ఆ పరలోకం ఇస్తానని నీకు ఆశీర్వదించాడంతే. అప్పుడప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, బ్రతకాలి అని. అంటే అప్పుడే నీకు ఇచ్చారనే ఒక 10 సంవత్సరాలు నువ్వు బ్రతకాలి అని. అలానే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఆశీర్వదించాడు అన్నప్పుడు నీకు పరలోకం ఇస్తాడు. నీకు పరలోకం ఒక్కటే ఇస్తాడు దేవుడు. కానీ భూమి మీద సుఖ సంతోషాలతో బ్రతుకుతావని కాదు. యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించిన ఆయన జీవితంలో కష్టాలే కష్టాలు, శిష్యుల గురించి ఆలోచించిన కష్టాలే కష్టాలు, పౌలు గారి గురించి ఆలోచించిన కష్టాలే కష్టాలు. దేవుని కోసం అలా బ్రతికిన వాళ్ళందరూ కష్టాలను అనుభవిస్తే దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పడం ఏంటి? ఆలోచించండి. ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారన్నప్పుడు ఇలా ఆశీర్వాదాలు వస్తాయంటే సంఘానికి వస్తారని అంతే వాళ్ళ యొక్క ఆలోచన. ఏ విధంగా అయినా కానీ ప్రజలను రాబట్టుకోవాలి.
అనేటువంటి ఆలోచనతోనే ఈ విధంగా ఆశీర్వాదాలు వస్తాయని చెబుతూ ఉన్నారు. కానీ ఆశీర్వదించబడితే వాళ్ళకు పరలోకం వస్తుంది అనేది బైబిల్ చెప్తూ ఉంది. కానీ బైబిల్లో ఇలా ఉంటే ఇలా ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఎవరు అని? బైబిల్కు విరుద్ధం. అంటే వాళ్ళందరినీ కూడా బైబిల్ సమర్థించరు. ఈ బోధలు చేసే వాళ్ళందరూ ఎవరు అన్నప్పుడు నిజమైన దేవుని సంఘం కాదు. ఇంకా 2 మాటలను చూసుకొని ముగించుకుందాం. ఇంకా కొంతమంది సంఘాలు ఏమి ప్రకటించబడుతుందంటే మానవులు కల్పించిన పద్ధతులు. అంటే బైబిల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతులు. కొన్ని సంఘాలకు హెడ్ ఉంటారు, ప్రతి సంఘానికి కూడా ఒక పెద్ద ఉంటాడు, ఆయన కొన్ని పద్ధతులు చెప్తాడు. ఆ పద్ధతులను తీసుకొని వచ్చి ప్రజల మధ్య రుద్దుతూ ఉంటారు. ఏంటి ఆ పద్ధతులు అన్నప్పుడు ఇప్పుడు కొన్ని సంఘాలలో కన్యమరియమ్మ పండుగ అని ఉంది. చేస్తున్నారా? కొన్ని సంఘాలలో కొంతమంది చేస్తున్నారులే. ఆ సంఘాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకన్నప్పుడు మీరు తిరుగుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. కన్యమరియమ్మ పండుగని చేస్తూ ఉన్నారు. అసలు మరియమ్మ చెప్పింది నా గురించి పండుగ చేసుకోమని చెప్పలేదు కదా. మరియమ్మనే తన గురించి చెప్పనప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు? నేను చిన్నప్పుడు ఈ కన్యమరియమ్మ పండుగ లేదు, నేను వినలే. కానీ ఈ మధ్య వచ్చినదంటే అది ఎవరో ఒక ఆయన కనిపెట్టాడు, ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఆయన ఎవరు? మనిషి. అంటే మానవులు కల్పించిన పద్ధతి ఏంటి? ఆ పద్ధతులు ఏంటి? కన్యమరియమ్మ పండుగ చేయమంటాడు. దానివల్ల లాభం ఏంటి? ఒక 10 మందిని కూర్చోబెట్టి బైబిల్లో ఉన్న మంచి వాక్యాలను మనసు మారే విధంగా చెప్పు, సరిపోద్ది కదా. ఆ పండుగ చెయ్యాలి, ఆ పండుగకు అందరు రావాలి అని దాన్ని ఘనంగా చేస్తూ ఉన్నారు. అసలు మరియమ్మ ఎక్కడైనా తన గురించి చెప్పుకున్నదా? యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా మరియమ్మ గురించి? శిష్యులు ఎక్కడైనా చెప్పారా? వాళ్ళు చేయనటువంటి పద్ధతులు నీకెందుకు ఈనాడు? ఎందుకన్నప్పుడు ఆ యొక్క పండుగ చేసి అందరినీ పిలిపించి మంచి తిండి బాగా ఉల్లాసంగా ఆనందపరిస్తే నీ దగ్గరికి వస్తారని. ఏంటి ఇది? ఆలోచించండి. మానవులు కల్పించిన పద్ధతులు. ఈ పద్ధతులు చెప్పేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఇంకా సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తారు. సంవత్సరానికి ఒకరోజు పండుగ చేసి ఆ రోజు వాళ్ళందరూ ఆ సంవత్సరం అంతా కూడా సంపాదించినంత తీసుకొని వచ్చి అయ్యగారికి పెట్టాలి. దానికి ఒక పేరు ఉంది, ఆ పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఇది ఎక్కడుంది? ఈనాడు కొంతమంది నెల దశంభాగాన్ని తీసుకొని రావాలని ఈయన చెబితే, నాకు నెల వచ్చి దాచిపెట్టుకునేటువంటి స్తోమత నాకు లేదు, ఒక్కసారి ఇస్తే బ్యాంకుల అకౌంట్లో వేసుకుంటానని ఈయన ఒక్కసారే చేస్తాడు. ఇదేంటి? 12 మంది శిష్యులు ఏమైనా చేశారా? పౌలు గారు ఏమైనా చేశాడా? ఇది ఎక్కడిది? ఇది ఏంటి? ఇది మానవులు కల్పించిన పద్ధతి. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యకపోతే నేరం అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. ఇంకా ఒక పద్ధతి ఉంది. కొన్ని సంఘాలలో ఏంటంటే చిన్నపిల్లలకు పేరు పెట్టేటప్పుడు బాప్తిసం ఇచ్చారంట చిన్నపిల్లలకు. ఆ సంఘాలు మనకు తెలిసే ఉంటుంది. ఆ సంఘం కూడా కొంతమంది వెళ్ళే ఉంటారు. చిన్నపిల్లలకు పేరు పెట్టమని వెళితే ఒక చెంబులో నీళ్లు తీసుకొని అలా చల్లి అప్పుడు పేరు పెడతాడంట. ఇదేంటి పద్ధతి? పౌలు గారికి అలానే పేరు పెట్టినరా? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడైనా అలా పేరు పెట్టడం జరిగిందా? అసలు పేరు పెట్టేదానికి శిలకరింపు నీళ్లు చల్లి బాప్తిసం ఇచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి. మా పాపకు పేరు పెట్టడానికి వెళితే నాకు తెలియదు నీళ్లు చల్లి పెడతాడని. ఆయన ఏదో పేరు పెడతాలని నేను పోతే చెంబుతో నీళ్లు పెట్టుకున్నాడు ఆడ. ఓరే చాలా ఇబ్బంది కలిగింది. అంతమందిలో మనం వస్తే బాగుండదు, సరే కానివని ఏదో విధంగా జరిగిపోయింది. 2వ పాపకు మాత్రము సమాప్తం. ఇంకా పేరు వద్దు, ఆయన పెట్టడం వద్దు, ఆయన నీళ్ళు చల్లడం వద్దు. ఏంటి ఈ పద్ధతి? ఏంటి అంటే నువ్వు నేర్చుకున్నటువంటి సంస్థలో నీకు నేర్పిస్తే అది తీసుకొచ్చి మా మీద రుద్దుతావా? అంటే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుని మేము పోగొట్టుకోవాలనా? ఏంటి బైబిల్ ఎక్కడ సమర్థిస్తుంది ఇది? అంటే ఇది బైబిల్లో లేని బోధ కాదా? ఆలోచించండి. ఇలా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి? మానవులు కల్పించిన పద్ధతులు. ఈ పద్ధతులు ఏ సంఘములో బోధించబడితే అది దేవుని సంఘం కానే కాదు. ఇక మరి కొంతమంది ఏం చేస్తారంటే మనుషులను సంతోషపెట్టే బోధ. ఈ మనుషులను సంతోషపెట్టే బోధకులు ఎక్కువ అయిపోయినారు. వాక్యం చెప్పయ్యా బాబు అంటే కూర్చున్న వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఆయన అంతకానికి ఇచ్చాడు, ఈయన ఇంతకానికి ఇచ్చాడు.
అని కూర్చున్న వాళ్ళను పొగుడుతూ ఉంటారు. పొగిడేటువంటి మాటలు, సంతోషపరిచే మాటలు, కామెడీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో జరిగిన విషయాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. ఈనాడు బోధకులందరూ కూడా ఆలోచించండి. అంటే నువ్వు బోధ చేసేది మనుషులను సంతోషపెట్టడం కోసమా? అంటే మనుషులు సంతోషపడితే నీకు సరిపోతుందా? ఎందుకు సంతోషపడుతున్నావంటే నీ దగ్గరికి రావాలని. పోయిన వారం అయ్యగారు భలే జోకు చేసి నవ్వించారు, ఈ వారం కూడా పోవాలి అని పోతావు. నీ నెత్తిన నిన్ను నిండా ముంచుతారని నీకు తెలియదు. కానీ మొదటి శతాబ్దంలో ఎలా ఉన్నారో తెలుసా? ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై ఉన్నాము. ఇక్కడ పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టు వారము కాక, అంటే మేము మనుషులను సంతోషపెట్టే వారము కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము చేసేటువంటి బోధ ఎలాంటి బోధట? దేవుణ్ణి సంతోషపెట్టు బోధ. అంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన మనుషులను సంతోషపెట్టడం కోసం ఎక్కడో జరిగిన సంఘటనలు మేము చెప్పాం, జబర్దస్తులో కామెడీ మేము చెయ్యాం. ఇవన్నీ చేస్తే మనుషులు సంతోషపడతారు. మేము సంతోషపెట్టేది మనుషులను, దేవుణ్ణి సంతోషపెడతాము. దేవుడు పడే విధంగా మాత్రమే మేము బోధ చేస్తాము అంటున్నాడు పౌలు గారు. పౌలు గారేమో దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా బోధ చేస్తామని పౌలు గారు చెబితే, ఈనాడు ఉండేటువంటి అయ్యగారులు ఏం చేస్తారంటే వచ్చినటువంటి విశ్వాసులను సంతోషపెట్టడం కోసము కామెడీ చేస్తూ, ఆ పాటలు కామెడీ పాటలు పాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతూ, నవ్వించడం కవ్వించడం చేస్తూ ఉన్నారు. అంటే ఇలా చేస్తున్నారంటే ఎవరు? ఒకసారి యూట్యూబ్లో చూడండి. 4 దేవుని మాటలు చెప్తే 20 ఉంటాయి ఈ లోక సంబంధమైన మాటలు. పేరుకేమో గంట చెబుతాడు, మధ్యలో 2 పాటలు, 4 కామెడీలు, చెప్పేది మాత్రం అంతా కూడా ఒక ఆవగింజంతా కూడా ఉండదు ఈనాడు. అంటే మనుషులను సంతోషపెట్టే బోధకులు చాలామంది ఉన్నారు. ఒక ఆయన సంవత్సరికము ఆ యొక్క చనిపోయినాక సంవత్సరికం చేస్తారు కదా, ఆ రోజు వెళితే ఆయన చేస్తా అని చెప్తూ ఉన్నాడు. ఇది జరిగిన యథార్థ సంఘటన విన్నాను నా చెవులారా. కొడుకును కోడల్ని సంతోషపెట్టడం కోసము చచ్చిపోయిన ఆమె గురించి ఏమంటున్నాడంటే, ఈమె నిజంగా పరలోకానికి వెళ్ళినారని చెప్తూ ఉన్నాడు. ఈయనకట్టే తెలుసు, ఈయన చూసిండా ఏమన్నా? యేసుక్రీస్తు తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళలేదని బైబిల్లో ఉంటే, నిన్న మొన్న చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళినాదని చెప్తూ, ఎందుకు? కొడుకు బాగా సంబరపడి కానుకిస్తాడని. అవునా? ఏంటి బోధ? అంటే నువ్వు కానుకల కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం బైబిల్లో లేని మాటలు చెప్తావా? అంటే ఇలా చెబుతున్నావు అంటే ఏంటి? నువ్వు ఉండే సంఘం దేవుని సంఘం కాదు. ఇంకా ఇవన్నీ స్వస్థతల గురించి చెప్పకపోయినప్పటికీ, దశమ భాగాల గురించి చెప్పకపోయినప్పటికీ, ఇంకా మానవులు కల్పించిన పద్ధతులు చెప్పకపోయినప్పటికీ, మనుషులను సంతోషపెట్టే బోధ చేయకపోయినప్పటికీ, ఇక మరికొంతమంది తయారైనారు. ఏదో కొన్ని వీడియోలను చూసి, కొంతమంది రాసిన బుక్కులను చదివి, కొంతమంది చెప్పిన మాటలను విని, మేము కూడా వాక్యాన్ని చెబుతాము, మేము కూడా సంఘాన్ని స్థాపిస్తామని స్థాపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు తెలిసి తెలియక చెప్తూ ఉంటారు బోధ, తెలిసి తెలియక. ఇంకా బాగా తెలిసినట్టు వాళ్ళు ఏం చేస్తారన్నప్పుడు ఏదో కొత్త విషయాన్ని చెబితే మా దగ్గరికి వస్తారని, బైబిల్లో లేనప్పటికీ కూడా ఏదో కొత్త విషయాన్ని చెప్పాలని, ఆ కొత్త విషయాన్ని చెప్పడంలో బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి? ఏదో కొత్త విషయం చెప్తే మా దగ్గరికి వస్తారనే ఆలోచన వాళ్ళది. అంటే ఈ బోధలన్నీ విన్నప్పుడు, ఈ బోధలన్నీ కూడా ఏ సంఘములో ప్రకటించబడుతుందో ఆ సంఘాలన్నీ కూడా దేవుని సంఘాలు కాదు. స్వస్థతల గురించి చెప్పారా? అది దేవుని సంఘం కాదు. దశమ భాగాల గురించి చెప్పారా? అది దేవుని సంఘం కాదు. ఆశీర్వాదాల గురించి చెప్పారా? దేవుని సంఘం కాదు. మనుషులను సంతోషపెట్టే బోధ చేశారా? దేవుని సంఘం కాదు. ఇంకా మానవులు కల్పించిన పద్ధతులు చెప్పారా? దేవుని సంఘం కాదు. ఇక బైబిల్లో పరిజ్ఞానం లేక, ఎక్కడో కొన్ని చిన్న చిన్న మాటలు నేర్చుకొని
మేము కూడా వాక్యం చెబుతాము, మేము కూడా సంఘాన్ని స్థాపించామని అలా స్థాపించుకొని తెలిసి తెలియక వాక్యాన్ని తప్పుడుగా ప్రకటిస్తున్నారా? వాళ్ళు కూడా దేవుని సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ లక్షణాలన్నీ ఏ సంఘంలో కనపడతాయో అవన్నీ కూడా దేవుని సంఘాలు కాదు అనేటువంటి నిర్ణయానికి రావాలి. అయితే ఏది దేవుని సంఘము అన్నప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘములో ప్రకటించబడుతుందో అదే దేవుని సంఘం. మేము ఈ సంఘము దేవుని సంఘము, ఆ సంఘం దేవుని సంఘం అని చెప్పం. ఏవి దేవుని సంఘాలు కాదో చెప్పాము. ఆ సంఘాలను మీరు పరిశీలించండి. మీ పూర్వీకుల నుంచి వెళుతున్నప్పటికీ ఆ సంఘాలను పరిశీలించి అవి దేవుని సంఘాలు అయితే వాటికి సంబంధం కలిగి ఉండండి, లేకపోతే ఆ సంఘాలను వదిలేసి దేవుని సంఘం మీద కనుక్కొని అక్కడ సంబంధం కలిగి ఉండండి. ఈ గిద్దలూరు ప్రాంతంలో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్నెన్నో బోధలు చేస్తూ ఉన్నప్పటికీ, కానీ ఇక్కడ నడిపించబడుతున్నటువంటి ఈ సంఘములో స్వస్థతల గురించి చెప్పం, దశమ భాగాల గురించి చెప్పం, మనుషులు సంతోషపెట్టే బోధ చెయ్యం, మనుషులు కల్పించిన పద్ధతులు చెయ్యం, ఆ యొక్క పద్ధతులు చేయమని చెప్పం. ఇంకా బైబిల్ను బాగా పరిశీలన చేసి నేర్చుకుని 1-2 సార్లు నేర్చుకొని అర్థమయ్యే విధంగా చెప్తాం. మీరు ఆలోచించాలి. అంటే ఏది నిజమైన దేవుని సంఘం అన్నప్పుడు బైబిల్ గురించి చెబుతారు, ఆ బైబిల్ను నేర్పిస్తారు, బైబిల్ ప్రకారంగా ఉండమని చెబుతారు. ఇక్కడ ప్రకటించబడుతుంది అదే. మీకందరికీ వాక్యాన్ని నేర్పిస్తాము, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని సంపాదించుకోండి. మా యొక్క ఆలోచన, మా యొక్క కాన్సెప్ట్ అదే. మాకు దశమ భాగాల గురించి మేము చెప్పాం. మాకెందుకు దశమ భాగాలు? మనుషులను సంతోషపెట్టే మాకెందుకు? అటువంటి బోధలు మాకొద్దు. మేము బైబిల్ నేర్చుకున్నాము, నేర్చుకున్న మాటలను మీకు చెబుతాము, మీరు నేర్చుకోండి, చేతనైతే ప్రకటించండి, లేకపోతే ప్రకటించే వారికి సహకారులుగా ఉండండి, వాక్యానుసారంగా బ్రతకండి, పరలోకాన్ని సంపాదించుకోండి. నిజమైన సంఘం ఏది అన్నప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అదే నిజమైన దేవుని సంఘం. ఈ గిద్దలూరు ప్రాంతంలో దేవుని సంఘం ఏది అన్నప్పుడు జేబీఆర్సీ అన్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవచ్చు. జే అంటే జయశాలి. జయశాలి ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారము జయించుమని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. జయశాలి ఎవరు? యేసుక్రీస్తు వారు. బి అంటే బైబిల్, ఆర్ అంటే రీఛార్జ్, సి అంటే సెంటర్. అంటే జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ అంటే బైబిల్ పరిశోధన కేంద్రం. ఇక్కడ బైబిల్ను పరిశోధన చేస్తాం, ఇక్కడ పరిశోధన చేసి మీకు నేర్పిస్తాం. కనుక మీరందరూ కూడా మీరందరూ కూడా ప్రతి మాటను కూడా హృదయంలో భద్రపరుచుకొని దేవుని సంఘం ఏదో ఒక ఆలోచన మీకు వచ్చింది కాబట్టి ఒకవేళ ఏదైనా పొరపాటు తెలియక వేరే సంఘానికి కనెక్ట్ అయిపోయి ఉంటే ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే బైబిల్లో ఉన్నది ప్రకటిస్తారో ఆ సంఘంతో కనెక్ట్ అయి ఉండి ఆ సంఘంతో సంబంధం కలిగి ఉంటే మీకు చనిపోయిన తర్వాత పరలోకం 100% ఉంటుంది. లేక మా పూర్వీకులు వెళ్ళారని మీరు వెళితే మాత్రము మీకే నష్టం కలుగుతుంది. నిజమైన దేవుని సంఘం ఏది అన్నప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఏ సంఘమైనా అది దేవుని సంఘమే. ఈ గిద్దలూరు ప్రాంతంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఏకైక సంఘం ఏది అన్నప్పుడు జేబీఆర్సీ క్రైస్ట్ చర్చ్. దీన్ని ఎవరైనా కూడా సమర్థించవలసినటువంటి విషయం అందరికీ ఉంది. కాబట్టి కనుక మీరందరూ కూడా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఓపికతో కొంచెం లేట్ అయినా విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.